హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే కూలీ పనికి వెళ్ళే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి, బిజినెస్ చేసే వాళ్ళకి, చిన్నపిల్లలకి ఎవరికైనా ఈ టిప్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. 5 రూపీస్ మనీ ఛాలెంజింగ్ వీడియో. ఒక 5 రూపాయలను ప్రతిరోజు మనం సేవింగ్స్ చేయగలిగితే మాత్రం 11,680 రూపాయలు అయితే సంవత్సరానికి మనం ఈజీగా సేవ్ చేయొచ్చండి. మేము ఇంతవరకు ఎలాంటి సేవింగ్స్ చేయలేదు, మాకు చాలా తక్కువ శాలరీ, మేము ఎక్కువ మేము డబ్బులు పొదుపు చేయలేము అన్న వాళ్ళకు ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందండి. కేవలం 5 రూపీస్ మనీ ఛాలెంజింగ్ మాత్రమే. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్క వీడియో చూసి నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు, కానీ చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయండి. అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. 5 రూపీస్ మనీ ఛాలెంజింగ్ అండి. 1 ఇయర్కి వచ్చేసి 12 నెలలు, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఒక నెలకు వచ్చేసి 30 డేస్, 30 రోజులు. అదే 30 రోజులకు వచ్చేసి 4 to 5 వీక్స్ అయితే మనకు వస్తాయి. 1 వీక్ వచ్చేసి 7 డేస్ ఉంటాయి కదండి. సో ఇలా క్యాలెండర్ పద్ధతిలో మనం క్యాలెండర్ ఉంటే క్యాలెండర్లో టిక్ వేసుకోండి. ఈ సేవింగ్స్ చేయాలి అని అనుకున్న వెంటనే మీరు ఒక హుండీని పెట్టుకోండి. హుండీ పెట్టుకున్నట్లయితే మీరు డబ్బులు వేసి మళ్ళీ తీయడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఒక హుండీని మీరు మెయింటెన్స్ చేశారంటే ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదండి. చిన్నవి ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి మనకు 15 రూపాయలు 20 రూపాయలకే మనకు వచ్చేస్తాయి. సో వాటిని తెచ్చుకొని మనము ఇలా సేవింగ్స్ మనీ ఛాలెంజింగ్ మనము పెట్టుకొని చేయొచ్చండి. సో ఈ జనవరి నెలలో ఈరోజు మీరు ఉన్నారంటే ఈరోజే మీరు స్టార్ట్ చేయండి. మనం కేవలం ఒక 5 రూపాయలతో మనం స్టార్ట్ చేస్తామండి. సో ఒక సంవత్సరానికి వచ్చేసి 11,680 రూపాయలు. అదైతే చిన్న అమౌంట్ అయితే కాదండి, చాలా పెద్ద అమౌంట్. మనం చేసినంత కేవలం 5 రూపాయలతోనే కదండి. పెద్దగా 500తో 1000 రూపాయలతో చేయలేని వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు 500 1000 రూపాయలు చేస్తున్నప్పటికీ ఇలాంటి 5 రూపీస్ మనీ ఛాలెంజింగ్ చేయండి, మీకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇంకా వీడియో చూడండి. ఇలా క్యాలెండర్ పద్ధతిలో మనము ఒక 30 డేస్ వేసుకుందాము. ఇప్పుడు జనవరి నెలలో మనం ఉన్నాం కాబట్టి జనవరి నెలలో ప్రతిరోజు 5 రూపాయలు తీసి పక్కన వేస్తూ రండి. ఒకవేళ మీ దగ్గర 5 రూపీస్ చేంజ్ లేదంటే 2 రోజులది కలిపి 10 రూపీస్ వేసి 2 రోజులది టిక్ వేయండి. ఒకవేళ 20 రూపాయలు ఉందనుకోండి, 4 రోజులది వేసి 4 డేస్ టిక్ చేయండి. క్యాలెండర్లో మీరు టిక్ చేసుకోండి. మీకు అర్థం కావడం కోసమని నేను ఇలా రాసి చూపిస్తున్నాను. మీరైతే ఒక 20 రూపీస్ వేసి 4 డేస్ను టిక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ తర్వాత డేని వేసినప్పుడు టిక్ చేసుకోండి. అలా అనమాట. ఈ 4 డేస్కు 20 రూపీస్ వేసి ఇంకా ఈ 4 డేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా 30 డేస్ వచ్చేసి మనం 5 రూపీస్ వేస్తే 1 వీక్ వచ్చేసి మనకు 35 రూపీస్ అవుతుందండి. సో టోటల్గా 30 డేస్కు మనం వేసుకున్నట్లయితే 150 రూపీస్ అయితే అవుతుందండి. జనవరి నెలలో మనకు వచ్చేసి 5 రూపీస్తో 150 రూపీస్ అయితే అవుతుంది. సో మనము జనవరి నెలలో 5 రూపీస్తో వేసాం కాబట్టి 35 మనకు వచ్చేసి వారానికి 35 రూపీస్ అయింది కాబట్టి 4 వారాలు మనకు వస్తుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా 2 డేస్ ఉంటుంది కాబట్టి 150 రూపీస్ అండి. సో ఫిబ్రవరి నెలలో మనము 10 రూపాయలు వేయాలండి ప్రతిరోజు. జనవరి నెలలో 5 రూపాయలు కదా, ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు 10 రూపాయలు. ప్రతిరోజు 10 రూపాయలన్నా మనకేం పెద్ద కష్టమైనది కాదండి. అమౌంట్ చిన్న అమౌంటే, పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు. ప్రతిరోజు 10 రూపాయలు వేస్తే మనకు జనవరి నెలలో 28 డేసే ఉంటాయి కాబట్టి 10 రూపాయలు ఇంటూ 28 డేస్ వేసుకుంటే మనకు వచ్చేసి 280 రూపాయలు అయితే అవుతుంది. మార్చి నెలలో 15 రూపాయలతో మనము చేస్తాం. ప్రతిరోజు 15 రూపాయలు వేస్తే మనకు 30 రోజులు కాబట్టి 15 ఇంటూ 30 వేసుకుంటే 450 రూపీస్, 450 రూపాయలు అవుతుంది. ప్రతిరోజు మనము 15 రూపాయలు
సేవింగ్స్ చేస్తాం. ఏప్రిల్ నెలలో వచ్చేసి 20 రూపీస్, 20 రూపీస్ ఇంటూ 30 డేస్ వేసుకుంటే మనకు 600 రూపీస్ అయితే అవుతుంది. 20 రూపీస్ కూడా పెద్ద అమౌంట్ అయితే ఏం కాదండి. మనము డిసెంబర్ మాసానికి వచ్చినప్పటికీ కూడా మనము కేవలం 60 రూపాయలే, ప్రతిరోజు 60 రూపాయలేనండి. పెద్ద అమౌంట్ ఏం సేవింగ్స్ చేయము. మే మాసంలోకి వచ్చేసరికి ప్రతిరోజు 25 రూపాయలు, 30 డేస్ మనం సేవింగ్స్ చేస్తే 750, నెలకు వచ్చేసి 750 రూపాయలు మనము హుండీలో వేసేస్తాం. మీరు టోటల్గా అంతా కలిపి ఒకేసారి వేస్తామనే ఓకే. జూన్ నెలలో వచ్చేసి 30 రూపాయలండి. 30 ఇంటూ 30 రోజులు వేసుకుంటే 900 రూపాయలు అయితే మనం చేసేస్తాం జూన్ నెలలో. జూలై నెలలో 35 రూపాయలండి. ప్రతిరోజు రోజుకు 35 రూపాయలు ఇంటూ 30 రోజులు వేసుకుంటే 1050 రూపాయలు అయితే అవుతుంది. ఆగస్టు నెలలో వచ్చేసి 40 రూపాయలండి. ప్రతిరోజు 40 రూపాయలు ఇంటూ 30 రోజులు వేసుకుంటే 1200 రూపాయలు అయితే అవుతుంది. సో సెప్టెంబర్ నెలలో 45 రూపాయలు వేసుకున్నట్లయితే 45 ఇంటూ 30 డేస్ వేసుకుంటే 1350 రూపాయలు, 1350 రూపాయలు అయితే అవుతుంది. అక్టోబర్ నెలలో 50 రూపాయలతో మనం వేసుకుంటే 50 ఇంటూ 30 వేసుకుంటే 1500 రూపాయలు. మన ఇక్కడ కూడా ప్రతిరోజు 50 రూపాయలేనండి, ఎక్కువ అమౌంట్ అయితే ఏం కాదు. నవంబర్ నెలలో 55 రూపీస్, 55 రూపాయలు వేసుకుంటే 55 ఇంటూ 30 వేసుకుంటే 1650. డిసెంబర్ మాసంలో 60 రూపాయలు, ఇంకా లాస్ట్ అండి 60 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు 60 రూపాయలు వేసుకుంటే 1800 రూపాయలు అయితే అవుతుందండి. ఇదంతా మనం క్యాల్కులేట్ చేసుకుంటే నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 11,680 రూపాయలు అయితే అయిందండి. 11,680 రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్ అండి. దీంతో మనకు పిల్లల ఫీజు కట్టుకోవచ్చు, ఆర్డీ కట్టచ్చు, లేదంటే ఏదైనా చిన్న గోల్డ్ కాయిన్ కొనొచ్చు. మీరు 11,000తో ఏం గోల్డ్ కాయిన్ వస్తుంది అనుకోవచ్చు. 11,000కు కూడా మనకు 1.5 mg గోల్డ్ కాయిన్ అయితే వస్తుందండి. సో ఒక గోల్డ్ కాయిన్ 1 ఇయర్కు కొనేయచ్చు. మనం చేసిందంత కేవలం 5 రూపీస్తోనే మనం స్టార్ట్ చేసి 60 రూపీస్తోనే ఎండ్ చేసాం. మేము గోల్డ్ కాయిన్ కొనలేము అన్నవాళ్ళు కనీసం ఇట్లాంటి చిన్న చిన్న సేవింగ్స్ ఛాలెంజ్ అయినా చేయండి. మీకు గోల్డ్ కాయిన్ అయితే ఖచ్చితంగా కొనగలుగుతారు. 1 ఇయర్కి వచ్చేసి 12 నెలలు కాబట్టి 11,680 రూపాయలు. ఒకవేళ అదే కంటిన్యూ చేసి మనము 2 ఇయర్స్ కనుక 24 నెలలు కనుక చేయగలిగితే 23,360 రూపాయలండి. మనకి ఇక్కడ వచ్చేసి 3 గ్రామ్స్ గోల్డ్ అయితే మనకు వస్తుందండి. 23,360 రూపాయలతో 3 గ్రామ్స్ గోల్డ్ కేవలం మనం 5 రూపీస్ సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చండి. ఇది కష్టమైనది అయితే ఏమి కాదు, ఎవరి దగ్గర ఉండదండి ఈ రోజుల్లో 5-10 అంటే. చిన్నపిల్లలకి కూడా మనం కొనుక్కోవడానికి 5 రూపీస్ 10 రూపీస్ ఈజీగా ఇచ్చేస్తున్నాము. సో ఇలాంటి చిన్న చిన్న ఛాలెంజింగ్లు వేసుకున్నట్లయితే మనము ఒక 3 గ్రామ్స్ ఇయర్ రింగ్స్, చిన్నవి ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ రింగ్స్ కానీ, లేదంటే కాయిన్స్ కానీ కూడా మనం కొనుక్కోవచ్చండి. కాయిన్స్ అయినా కానీ మనకు రేపు ఉపయోగపడతాయి. లేదంటే ఈ డబ్బులను మనం ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో కట్టచ్చు, లేదంటే మన బ్యాంకులో అలా పెడితే తక్కువ వడ్డీ వస్తుంది, కానీ గోల్డ్ మీద మంచి వడ్డీ వస్తుందండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మంచి వడ్డీ వస్తుంది. లేదంటే పిల్లల ఫీజులకైనా మన వంతు సహాయం మనం చేసిన వాళ్ళం అవుతామండి. సో ఈ మనీ ఛాలెంజింగ్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. 5 రూపీస్ మనీ ఛాలెంజింగ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.